అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అన్న, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే ఇంత డెవలప్ చేసింది అని అంటున్నారు కదా, దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు ప్లానింగ్ చేసుకుని వెళ్తున్నారు ఢిల్లీ వరకు. సో దాని గురించి ఏం చెప్తారు? అసలు టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ అనే పేరు మీద పుట్టిన పార్టీ. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ ఆవశ్యకం ఎంతైనా ఉంది. కానీ టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చడం కేసీఆర్ గారు చేసిన పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంతో మనం నీటి గొడవలు పడాలన్నా గానీ ఈ రోజు తెలంగాణ వాదాన్ని కేసీఆర్ గారు కోల్పోతారు. సరే, ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఎక్కువ హిందీ మాట్లాడే రాష్ట్రాలే ఉన్నాయి కాబట్టి బిఆర్ఎస్ పార్టీ అనేది అంత సక్సెస్ కాకపోవచ్చు నేషనల్ లెవెల్లో. సో టిఆర్ఎస్ పార్టీ ఉంటేనే బాగుండేది. ఫైనల్ ఏంటి అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పరంగా బీజేపీ పరంగా చూసుకుంటే ఒకవేళ అధికారంలోకి వస్తే వీళ్ళ పాలన ఎలా ఉంటది అనుకుంటున్నారు? దీనికన్నా బెటర్ ఉంటుందా, దీనికన్నా యావరేజ్ ఉంటుందా? ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే ప్రతిపక్షాలు అనేటివి అంత బలంగా లేవు. మనం కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పదవులనే కొట్టుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళకు ఒకవేళ అధికారం ఇచ్చినట్లయితే భవిష్యత్తులో వాళ్ళ ప్రాంతం వాళ్ళ నాయకులు ఒకవేళ సీఎం ఎవరు కావాలి దాని మీద కూడా వాళ్ళలో ఒక అభిప్రాయం లేదు. అలాంటిది వాళ్ళు ఎలా ముందుకెళ్ళగలుగుతారు? అదే విధంగా బీజేపీ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు బీజేపీ మన తెలంగాణ రాష్ట్రంకి ఎక్కువగా ఏం చేసినట్టు కనబడతలేదు. ఓకే, ఫైనల్ గా పిఎం నరేంద్ర మోడీ గారి అంటే అన్ని రాష్ట్రాల వరకు అంతవరకు న్యాయం చేయగలుగుతున్నారా లేదా అనేది ఒక చిన్న సందేహం ఉంది జనాలలో. దాని గురించి ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా రాష్ట్రాలను విడిచిపెట్టినట్లయితే రక్షణ పరంగా మన భారతదేశంలో అనేకమైనటువంటి రక్షణ పరంగా చాలా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు రీసెంట్ గా రాఫెల్ విమానాలు కూడా రావడం జరిగింది. అదే విధంగా పాకిస్తాన్ కూడా మన ఇండియా మీదకి రాకుండా చేయగలుగుతున్నారు. రక్షణ వ్యవస్థలో మాత్రం మన నరేంద్ర మోడీ గారు భారీగా ఖర్చు పెడుతున్నారు. రక్షణ వ్యవస్థ పరంగా మాత్రం చాలా బాగుంది. బట్ కొన్ని డీజిల్ రేట్లు పెరగడం కానీ, పెట్రోల్ రేట్లు పెరగడం కానీ, అదే విధంగా కొన్ని రాష్ట్రాలకి, గుజరాత్ లాంటి రాష్ట్రాలకి ఎక్కువగా నిధులు తీసుకోకపోవడం అలాంటివి జరుగుతున్నాయి. మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొద్దిగా అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. హాయ్. మీ పేరు? రాజు అన్న. రాజు. సో ఏంటి, మీరు ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ అన్న. అన్న చెప్పండి, హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, సో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పరిపాలన కావచ్చు, ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉందన్న. సూపర్ ఉంది, పర్లేదు, బానే ఉంది. ఓకే, సో ఎంతవరకు మనకు హైదరాబాద్ కి న్యాయం జరిగింది అనుకుంటున్నారు? అయిందన్న 75% దాకా అయిపోయింది. ఎలాంటి పథకాలు పెడుతున్నారు ఆయన, వాటిని ఎలా అమలు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఫ్లేవర్స్ కానీ ఇవి కానీ బాగానే ఉన్నాయి, పర్లేదు. సో మీ ఆటో, మీ రవాణా గురించి, మీ రోడ్డు రవాణా గురించి మీరు ఏం చెప్తారు? ఆటో కంటే ఇంకా ఎవరు పట్టించుకుంటే లేరన్న. అసలు ఏ రాజకీయమైనా పట్టించుకుంటే లేరు. ఆటో డ్రైవర్కి అసలు వాల్యూ అనేదే లేదన్న ఇక్కడ. ఇంకా మాకు అసలు రేట్లు అన్న కూడా గిట్టుబాటు అయితే లేదు. ఓలా ఊబర్ వల్ల కూడా చాలా లాస్ అయింది. ఒక్కొక్క రైడ్ల వల్ల 50-60 రూపాయలు తింటున్నారన్న. దీనివల్ల మాకు పెద్దగా ఆదాయం కూడా లేదు. పెట్రోల్ రేట్, డీజిల్ రేట్ కూడా ఎక్కువైంది. పెట్రోల్ డీజిల్ రేట్ అంటే అది కేంద్రం నుంచి పెంచిన రేట్లు అనుకుంటున్నారా, స్టేట్ నుంచి పెంచిన రేట్లు అనుకుంటున్నారా? ఇది పక్క కేంద్రం నుంచే ఉందన్న. ఇది కేంద్రం నుంచే ఉంది. ఇది స్టేట్ నుంచి అయితే ఏం లేదు, కానీ కేంద్రం నుంచే ఉంటది అన్న. ఇది పర్లేదు. సో ఇప్పుడు మీరు ఇప్పుడు మీ డ్రైవర్లకి, ఆటో యూనియన్స్ కానీ మీ డ్రైవర్లకు కానీ ఎలాంటి పథకాలు అయితే బాగుంటుందని అనుకుంటున్నారు? మాకు కొన్ని రేట్లు పెంచాలని అనుకుంటున్నాం అన్న. చార్జెస్ కిలోమీటర్ కి ఒక 15 రూపాయలన్నా 16 రూపాయలన్నా పెంచాలని అనుకుంటున్నాం, కానీ ఇంకా సంబంధన వస్తలేదు. దానికి ఏ యూనియన్ ముందుకు వస్తలేరు. దానివల్ల మేము చాలా లాస్ అవుతున్నాం అన్న మేము. దానివల్ల ఇది ప్రాబ్లం. ఒకవేళ మీరు రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటే, కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీ యూనియన్ కి ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మా యూనియన్ కంటే ఆటో రేట్లు అయినా సరే, ఆటో చార్జెస్ అయినా సరే కొంచెం పెంచాలనేది మా కొంచెం డిమాండ్ అన్నా. అంతే. అంటే మీ యూనియన్ ఒక రకమైన యూనిటీ ఉండి మీకంటూ మనీ పరంగానే కావచ్చు, లేదా ల్యాండ్ పరంగానే కావచ్చు, ఇళ్ల పరంగానే కావచ్చు, ఇలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయట్లేదా? అలాంటిది ఏం లేదన్నా. మా యూనియన్ కూడా బాగానే ఉంటారు, పర్లేదు. క్యాజువల్ గా బాగానే పనిచేస్తారు. యూనియన్లు కూడా బాగానే ఉంటారు అన్న. సూపర్ అన్న. సో నెక్స్ట్ కేసీఆర్ గారు కేంద్రానికి వెళ్తున్నారు కదా, సో ఇంకా ఏ విధమైన డెవలప్మెంట్ చూడొచ్చు అనుకుంటున్నారు మీరు? ఇంకా సూపర్ ఉంటుంది అన్న. ఇంకా సూపర్ ఉంటుంది. దీనికన్నా డబల్ అవుతుంది. ఇంకా కేసీఆర్ గారు ఒకవేళ ప్రధానిగా ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది. తెలంగాణ ఫ్యూచర్ బాగా మారిపోతుంది అసలు. పర్లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి అయితే బీజేపీ అండ్ కాంగ్రెస్, షర్మిల గారు కూడా పోటీకి రెడీగా ఉన్నారు కదా, సో ఈసారి ఏదైనా పోటీ చేయడానికి రెడీగా ఉందా గట్టిగా అంటే టీఆర్ఎస్ అన్న. బీఆర్ఎస్ కొట్టేటోడు అసలు ఎవరు లేడు, రారు కూడా. ఏ షర్మిల రాని, ఎవరు రాని, బండి సంజయ్ అన్న, ఎవరు ఏం చేయలేరన్న. ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నా టీఆర్ఎస్ కిందనే, బీఆర్ఎస్ కిందనే. ఇంకా
అంటే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర తోటి కొంచెం కాంగ్రెస్ పార్టీని కొంచెం స్ట్రాంగ్ చేశారు అని చెప్పేసి అన్నారు. దాని గురించి ఏమంటారు? అంత వేస్ట్ అన్నది. పాదయాత్ర 2 కిలోమీటర్ 3 కిలోమీటర్కి వెళ్ళి ఇంకా ఆగేస్తారు వాళ్ళు. ఎంత చేసినా టీఆర్ఎస్ ఉంటది అన్న. రాబోయే 20 సంవత్సరాల దాకా కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటది ఇక్కడ. ఇదైతే ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ అన్న.